హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి దోస్తులు, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 192తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 192లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. పాపం అన్నయ్య వాళ్ళు సలీలు వచ్చిండ్రు, ఇంత షాయనన్న పెట్టాలి. పెట్టేవుతి, మస్తు మర్యాదలు చెప్తానవిగా. కూసో. ఎటువైండ్రక్క? స్నానాలు చేసి రమ్మన్నా. ఇక్కడ కూసో. ఇదొకటి, ఏమైనా కింద కూసుంటది. చల్లా లేదా అవి కింద గచ్చు? ఏమైనా కింద కూసుంటావు. నువ్వు ఇక పెద్దదానివేనైతే అన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళందరు పెద్దోళ్ళ ముందట మీద కూర్చుంటే ఎట్లుంటది? వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ మీద కూర్చుంటే ఏమవుతుంది? నాకైతే కాళ్ళు కూడా కింద పెట్టబుద్ధి అయితే లేదు, చల్లగా చలి పెడుతుంది పెద్దమ్మ. మరి చలి ఎంత పాడిందే ఈగమున్నది. కిటికీ అద్దాలు పెట్టే ఉన్నాయానే? పెట్టే ఉన్నాయి అక్క. అవ్వో, నేను అవి అస్సలు దియ్యా. నేను రోజు గిన్నె వంట కదా, చలికి నాకేడా అవుతుంది. లోపల వంట ఏందే? అక్కడ కింద వేసుకొని వన్నా ఏం కాదు. నేను ఒక్కదాన్నే వంట పెడితే అటు రావే అంటే రాదు. ఎందుకు అక్క? నాకేమన్నా గురికత్తదో చేస్తుందో, ఎందుకు వట్టిగా డిస్టర్బెన్స్ మీకు? ఇక చాలుతీ, మాకేం డిస్టర్బెన్స్ కానీ. ఆ బేబీ కోసమైతే రూమ్ కట్టిండు, దాంట్లోకి ఇంకా మంచాలు తేలేడు, ఏం తేలేడు. బేబాంటి వల్ల పాతింట్లు ఉన్నాయి కదా పెద్దమ్మ, అవన్నీ షిఫ్ట్ చేస్తాడు కావచ్చు మామయ్య. వాడు ఉన్నాయి కదనే సామాన్లు, దాని వంట సామాన్లు అవోటి బాగానే ఉన్నాయి కావచ్చు. ఎక్కువ ఏం లేనట్టున్నాయి పెద్దమ్మ, కొన్ని ఉన్నాయి. అంతే, మంచాలు కంచాలు 2 గిన్నెలు గిలాసాలు గవ్వే కావచ్చు. ఉండాలి, దాని రూమ్ దానికి సెపరేట్గా ఉంటే ఏమైనా చేసుకుంటుంది. అందరితోటి ఉండమంటే గివ్వే కొట్లాటల్లో ఒల్లులు. అయినా అందరితో ఉన్నట్టే కదక్క, తినుడు ఇన్న కూర్చున్నాడు రాత్రి రోజుసారి అడవంటారు గంతే. గంతే మరిగా. ఏమైనా రాని మీ అత్తకు ఫోన్ చేయమని చెప్పినా? రాజుని విలువన్నా పెద్దమ్మ, చేస్తాడు. అద్దద్దు అని విలువకు. అని పిలిస్తే మళ్ళీ మా అమ్మని తిడుతుంది అనుకుంటాడు. నువ్వే వేయి, ఆడు వర్క్ చేసుకుంటాడు, చేసుకొని నీకు ఏత్తన్నమని కూడా చెప్పద్దు. చేసినాక గిట్ట చెప్పుదాంతి. నేను చేస్తే ఏమంటుందో పెద్దమ్మ, భయం అవుతుంది. ఏమంటది? దాని ముఖంలో చెప్పు నడబెడితే బర్రె ముఖంది. కనీసం ఫోన్ అన్నా చేసి మరి వదినే ఎట్లున్నావు, డెలివరీ మంచిగా అయిందా, ఎట్లా చూసుకుంటున్నావు? ఏది లేదు బర్రెదానికి. ఇది ఇడిచిపెట్టింది పీకింది అయిపోయా. నేను ఈయనే ఉన్నా అని తెలుసు, మళ్ళా తెలియలేదంటే ఏమన్నా అనుకోవచ్చు. బద్మాష ఆడిదంటే బద్మాష ఆడిది అది. మామయ్య వాళ్ళు వస్తారు కావచ్చు పెద్దమ్మ, వాళ్ళు చిన్నదాన్ని చూసినాక అప్పుడు చేద్దాం. అదే చెయ్యి ఇప్పుడే చెయ్యి. వాళ్ళు తానాలు చేసి వచ్చేసరికి తెల్లారుతుంది. నువ్వు చెయ్యి. మళ్ళా అంటే మనం మర్చిపోతాం కూరది. చెయ్యి తొందరా, మళ్ళీ లేట్ చేస్తే ఆయనతో మీ అత్త మచ్చినా వస్తుంది. వస్తే మంచిదే కదనే. అయ్యో, వస్తే ఎట్లా? ఇప్పుడు రాకపోతేనేమో నువ్వు తిడతావు ఫోన్ చేసి. అత్త తిట్లన్నీ మిస్ అయ్యాయి. జోకులు బాగానే ఎత్తానవేమో చెల్లే. ఏం పురాలు తిట్టాను, బాగానే ఉన్నది నీకు ఆశ. చెయ్యి బిడ్డ, తొందర చెయ్యనట్టు చెయ్యే, మీ అమ్మ కావతలేదు. ఈ ఎంపురాలని తిడతా ఉంటే చూడబుద్ధి అవుతుందేమో. చెయ్యి. ఎప్పుడు అది మీ అమ్మనే తిట్టుడు కదా పాపం. ఇప్పుడు నేను దాన్ని తిడతా ఉంటే మీ అమ్మ చూడాలి. చెయ్యి. దాన్ని జాడి చుతుకారేద్దాం. చెయ్యి. లిఫ్ట్ చేస్తుందో చెయ్యదో నా దాంట్లో నుంచి చేస్తే. చెయ్యకపోతే దాన్ని తాటదిద్దాం. చెయ్యి. రింగ్ అవుతుందానే? అవుతుంది పెద్దమ్మ. ఎత్తుతలేదు. చెయ్యి, మళ్ళొకసారి చెయ్యి. ఎత్తుతలేదు పెద్దమ్మ, నేను చెప్పలే, నేను చేస్తే ఎత్తది. దానికేం కావరం, కోడలు చేస్తే ఫోన్ ఎత్తదా? తిండి బాగైందిగా వచ్చాడా, అందుకే ఫోన్ ఎత్తబుద్ధి అవుతలేదు. పన్నదో అన్న భార్య అన్నట్టు. అక్క, నీ ఫోన్లోకి వెళ్ళి ఏమను? అగో, దీనికి బాగానే జోసు రావట్టనేమే. నా ఫోన్లోకి వెళ్ళి అట ఏ. మరి నా ఫోన్లో అయినా గంతే, రాని ఫోన్ అయినా గంతే, ఎత్తనే ఎత్తది అది నీ ఫోను. దీని రాని మొక్క మంగడపోతే ఫోన్ ఎందుకు ఎత్తంది? ఇది 2 సార్లు ఎత్తందంటే మళ్ళీ ఎత్తందా? బొంబాయి ఎత్తంది. ఇద్దరు కలిసి పిల్లని వేసి ఎత్తాను, నాకు తెలియదా? నేను ఎందుకు ఎత్తుతా? నేను ఎత్తనే ఎత్తా.
ఎత్తుతలేదు పెద్దమ్మ. మల్లయ్య మల్లయ్య దాని సంగతి చెప్దామావు. లాలలలలా, లాలలలలా. ఈ అవికా వైన్స్ షార్ట్లు మస్తు జోకులు ఉన్నాయి. ఈ షార్ట్స్ చూడాలి. ఆగో, అవికా వైన్స్ లో వీడియోలు కూడా మస్తు సూపర్ ఉన్నాయి. ఆడబిడ్డ ఇంటికి వస్తే మేనత్త కూతురు, ఇంకోటి ఇల్లరికప్ప ఆడబిడ్డ, మంచిగా ఉన్నాయి అన్ని. ఇవి చూడాలి రోజు. లాలలలలా. ఆగో మళ్ళీ ఎత్తంది. ఈ బొంబాయి దానికి ఏడా పని పాట లేదు. చేసుకో 100 సార్లు ఎత్తే 100 సార్లు వేసుకో. నేను ఎందుకు ఎత్తుతా? నేను ఎత్తా అంటే ఎత్తా. నా కొడుకు రాజుగాడి ఎత్తనే ఎత్తుతా. నేను పోను. అది ఎట్లావి ఎందుకు ఎత్తుతలేవు ఏమైందని అడుగుతుంది. అయ్యో అది ఫోన్ ఏడవాడిందో ఏమో నేను చూడలే అంట. గంతే. ఎత్తుతలేదు పెద్దమ్మ. వాళ్ళు యూట్యూబ్ అవికా వేన్స్ ఆడబిడ్డ ఇంటికి వస్తే పాట 120. ఇది మంచిగా ఉంటుంది వీడియో. అయింది సచ్చింది అది నా చేతుల. అయ్యో ఎత్తుతలేదు బిడ్డ. నేను ఇక్కడ కూర్చుంటే నిమ్మలంగా ఏం మాట్లాడతారో ఇందామని. మాట్లాడు కాదు, వీడియో కాలు. సినిమా చూసేవాగు. మీ అమ్మ ఫీల్ అవుతుంది. చెయ్యి, మళ్ళా ఫోన్ చెయ్యి. ఎన్నిసార్లు వేసుడు పెద్దమ్మ? ఎత్తుతలేదు. కావాలని ఎత్తది. మీకు తెలియదు, నాకు కూడా ఎత్తది ఎప్పుడు చేసినా. నా దాంట్లో నుంచి చెయ్యు, దీనికి కాదు. వాళ్ళు ఇయ్యంపురాలకి వేయి. సురేష్ వాళ్ళ అమ్మకి గలుపు. అబ్బా, అక్కకు ఏమన్నా ఐడియాలు వచ్చినాయా? గామెకి వేసి గిమెకి ఏమంటే ఇస్తుంది. నువ్వు పండ్లు తెరబెట్టకే, లోపల పెట్టు. వీడియో కాల్ అయిన తమ దడుచుకుంటుంది. వీడియో కాల్ చేయనా పెద్దమ్మాయి మాకు డైరెక్ట్? చెయ్యే, అతు తీయే. వీడియో కాల్ ఎందుకు కానీ వట్టిపోనైతే వేయి. ఆ బర్రెదాన్ని వీడియో కాల్ చేయమందాం. హలో, లౌడ్ స్పీకర్ పెట్టే. హలో అక్క, బాగున్నారా? నేనే మీకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అక్క. బాగున్నా చెల్లె. అంత మంచిదేనా అక్కడ? అంత మంచిదే అక్క. మరి మీరందరు ఎప్పుడు వస్తున్నారు? ఇక ఎట్లా వచ్చుడు చెల్లె, గీడ మళ్ళా రానొకతే అవుతుంది. ఇద్దరమే ఉన్నాం. ఇక వాళ్ళ అమ్మ నేను ఇద్దరమే చూసుకుంటున్నాం. నాకు కూడా రావనని పానం కొట్టుకుంటుంది కానీ ఏమచ్చుడు ఎట్లచ్చుడు దీన్ని విడిచిపెట్టి. నేను అదే అనుకుంటున్నాను అక్క. రాణి వాళ్ళ అమ్మ బాగుందా? మంచిగున్నది చెల్లె. మాట్లాడు. ఇగో ఇన్నే ఉన్నారు, లౌడ్ స్పీకర్ పెట్టిన. రానున్నది, నేనున్నా, వాళ్ళ అమ్మ ఉన్నది. అక్క బాగున్నారా? మంచిగున్నా చెల్లె. నువ్వు మంచిగున్నావా? బాగున్నానక్క. ఎప్పుడైనా వీలు చూసుకొని రండి మా ఇంటికి. అసలు మీరు ఒక్కసారి కూడా రాలేదు. వస్తా. ఇక పిల్లని చూడ్డానికి రావాలి కదా. వస్తా ఎప్పుడన్నా మెల్లగా. అన్నయ్య దుబాయ్ వెళ్ళాడంటగా. ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అంత మంచిదేనా అక్కడ? మంచిదే అమ్మా. ఇక ఏం చేస్తాం, ఇక వట్టిగుండు ఇష్టం లేక ఇక అందరు పోతాండట వాళ్ళ దోస్తులు. వాళ్ళతోటి పోతానే నీడ వట్టిగానే ఎందుకున్నాడని పోయిండు. ఇక్కడున్నా కూడా బావగారు ఖాళీగానే ఉండడు. అవునమ్మా, ఇక ఈడ శాతనైతే లేదు. ఆడైతే ఇంత కూర్చున్న కాడ పని చేసుకోవచ్చు, పైసలు కూడా ఎక్కిస్తారట. పోయిండు. ఎందుకు మరి ఇవన్నీ బాధలు? కొడుకు కూడా జాబ్ చేస్తున్నాడు కదా. రెస్ట్ తీసుకోండి. ఇంకెన్నాళ్ళు కష్టపడతారు? రెస్ట్ అస్సలు తీసుకోవద్దమ్మా. రెస్ట్ తీసుకుంటే అన్ని రోగాలకు తప్పితే ఏముండదు. మెల్లమెల్ల శాతనైన కాడికి ఏదోటి వేసుకోవాలి. కానీ దూరదేశాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవునమ్మా, నాకు కూడా 4 రోజుల దాకా మనసున పట్టలే. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఊకే ఫోన్లు చేసుకుంటూ మాట్లాడతాడు, ఇక మంచిగా ఉంటుంది. ఇక అదొకటే బాధ ఉంటుంది అక్క, మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడని. మరి చిన్నారిని చూసిండా లేదా బావగారు? చూసిండమ్మా. పుట్టినరోజే ఫోటోలు తీసి పంపిన. అల్లుడు పంపిండు రాజు. అవును, రాణి డెలివరీ అప్పుడు ఎవరు లేరంట కదా అక్క? ఒక్కదానివే ఉన్నావా నువ్వు? బొంబాయి అక్క? అవును చెల్లె. ఏం చేసుడు గట్లున్నది మరి ఇడ పరిస్థితి. నేను అచ్చుడుతోటే నాకు టెన్షన్ చూపెట్టిండ్రు. అయ్యో, మాకెవరికైనా ఫోన్ చేస్తే అయిపోయేది. టెన్షన్లా మనసున పట్టదా అమ్మా? ఏం మనసున పట్టలేదు. నేను ఎవరినైనా పంపించేదాన్ని. ఇవాళ వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో ఏమో. రాజుగానికి ఎత్తనే ఆడెత్తుడు అనలేదు ఫోను. ఎన్నిసార్లు చేసినామో అమ్మ, ఫోన్లు చేసినాం. నేను ఒక్కదాన్ని అయిపోయినా. లాస్ట్గా సరితరమ్మంటే వచ్చింది. పాపం నేను చేసుడు కాదు కూడా డెలివరీ అయింది. చాలా కష్టమైందా? కష్టమట. అవ్వో, ఇది నార్మల్ డెలివరీ. ఆ సరిత పిల్ల ఆగమాగం పోయి మెట్ల మీద నుంచి జారిపడ్డది. అవునటక్క, పాపం. మరిగా నేను చేసుడికే కదమ్మా. ఇక మనం అట్లా అనుకొని ఫీల్ కావద్దక్క. ఏం చేస్తాను చెప్పు, అప్పుడు పరిస్థితులు అట్లుండే. ఈ రాజుగానికి మస్తు చెప్పినమ్మా పోకురా అని. ఇది నెలల నిండి ఉన్నది, పోకురా అంటేనే లేక. నేను కూడా అన్నానక్క,
అయ్యో రాజు, రాణి నిడిచిపెట్టి ఎందుకు వచ్చావని. పోనీలేండి, ఏదో గట్టెక్కిపోయింది. పిల్లలైతే అందరు బాగున్నారు. దీనికైనా మనం ఆ దేవుడికి కృతజ్ఞతతో ఉండాలి. ఉండాలి గాని మరి అంత మంచిదేనా? మంచిగా ఉన్నదా చిన్నది హనీ? బాగుందక్క, పడుకుంది. తల్లి బిడ్డలు పడుకున్నారు రూమ్లో వెచ్చగా. రాణి ఉందా అక్కడే? ఉంది, మాట్లాడమ్మా, మాట్లాడే రాని. హలో పెద్దమ్మ, బాగున్నావా పెద్దమ్మ? హలో రాణి, కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది చిన్న పాప? ఎవరి పోలికలు వచ్చాయి? అందరూ రాజులానే ఉన్నదంటున్నారు పెద్దమ్మ. ఎందుకు రాణి బంగారు తల్లిలా రాలేదా? కొంచెం ఇద్దరు పోలికలు ఉన్నాయి పెద్దమ్మ. ఇంకా స్వప్న, హని అందరు బాగున్నారా? సురేష్ అన్నయ్య, అంకుల్ అందరు బాగున్నారు తల్లి. నువ్వు బాగా తింటున్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నాను పెద్దమ్మ. ఏమైనా పంపిద్దామంటే ఇప్పుడు నువ్వు బాలింతవి, ఏమీ తినరాదు. ఎందుకు చెల్లే ఊకే వంపుడు? మొన్న కడుపుతోటి ఉన్నప్పుడే బాగా వంపినావు డ్రై ఫ్రూట్లు అవి ఇవి. మరి పంపద్దా? మా రానంటే మాకు మస్తు ఇష్టం. థ్యాంక్స్ పెద్దమ్మ. షాపింగ్ చేద్దామన్నా అసలు వీలే అవ్వట్లేదు. ఫోన్లు చేయడానికే వీలుంటలేదంటే. ఇంట్లో బాలింతలు చిన్నపిల్లలుంటే గట్లే అవుతుందమ్మా. మాకే తీరతలేదు గిడ. మాకు ఇంటి నిండా పని మనుషులుంటేనే తీరతలేదక్క, ఇంకా మీకెట్లా తీరుతుంది? అన్నయ్య ఉన్న బేబీ వదిన వచ్చారా? వచ్చిండ్రు, ఇప్పుడే దిగిండ్రు. వాళ్ళకి ఇప్పుడు తీరింది. మరి ఇంకేం చేస్తున్నారు? బద్మాష్ది ఏం చేస్తుంది? ఎవరక్క? మా బద్మాష్ది అనసూయ. ఏం చేస్తుంది అనసూయ బేబీ? ఏమో అక్క, ఏం చేస్తుందో కనిపించలేదు ఈరోజు పొద్దున్నుంచి. మాకు కనిపించడు కూడా కనిపిస్తలేదా? మంచిగా ఉంటుందా లేదా? బర్రెలా తినుకుంటా వండుడేనా? ఏమన్నా హెల్ప్ చేస్తుందా మీకు? బాగానే ఉంటుంది అక్క, అని ఎప్పుడు ఎత్తుకొనే ఉంటుంది. దానికి మరి అచ్చుడు చూసుడు వీలైతలేదట్నా? ఏమో అక్క, నాకేం తెలుసు, మీరే అడగాలి. కాదమ్మా, ఒక్కసారి వచ్చి రాణిని చూసిపోతే ఏమవుతుంది? ఓడలేనే, కొడుకు బిడ్డనేనా ఇది చిన్నది? నేను కూడా ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పానక్క. ఇక స్వప్న ఏమంటుందో. ఒకసారి దానికి ఇస్తావా అమ్మ ఫోన్? నేను చేస్తే ఎత్తుతలేదు ఎందుకో. ఒక్క నిమిషం అక్క, ఇస్తాను. వదినమ్మ ఇక్కడున్నారా? ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినే, యోగి అవికావాయని చూస్తాను. అప్పుడప్పుడు గీ చూస్తే మంచిగా అనిపిస్తుంది జోకులు. నువ్వు కూడా చూడరాదు? నేను తర్వాత చూస్తానులే కానీ. ఇదిగోండి, బొంబాయి అక్క ఫోన్ చేసింది, మీకు ఇవ్వమంటోంది. వాయమ్మ, నీకేసిందా? నేను లేనని చెప్పు. అది నేను లేనని చెప్పు. లేదు, నేను అలా అబద్ధం చెప్పాను. తీసుకోండి వదినమ్మ, మాట్లాడండి. ఏడ పని పాట లేదు. అది ఫోన్ చేస్తే నీకు ఎత్తే నాకెందుకు తెచ్చిస్తుందో ఏమో. ఫోన్ చేతిలోనే ఉందిగా. అక్క చాలాసార్లు కాల్ చేసిందంట, ఎందుకు లిఫ్ట్ చేయలేరు? ఏమైందో ఏమో ఫోన్కి అగ్గి పెడితే. తీసుకోండి, మాట్లాడండి, లైన్లో ఉన్నారు వాళ్ళు. నువ్వు ఫోన్ తీసుకొని పోవదినే. నేను నా ఫోన్లోకి వెళ్ళి మా ఎత్తా, మళ్ళీ నీ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడితే నీకేమన్నా అవసరం ఉంటుంది. పర్లేదు, తీసుకోండి. మళ్ళీ చేస్తారో లేదో మీరు. అక్క ఏమనుకుంటుంది? చేస్తా, నీ ముందటికి వెళ్ళే ఎత్తపో. హలో అక్క, విన్నారా? తర్వాత చేస్తుందంట. అవ్వో, లోడ్ పెట్టినావా అదినే? లోడ్ స్పీకర్ ఇంకెందుకు పెడతాను? అది నేను వాడుతుందా? ఫోన్ చెయ్యే బద్మాస్తానా, వీడియో కాల్ చేయి. నువ్వు నేను చేస్తా. నా మీద అక్షంతలు చల్లుతుంది మా వదినే. ఇక నువ్వు వినడు ఎందుకు? పో, చెయ్యండి. మరి చేయకపోతే మళ్ళీ వస్తాను. అబ్బా, ఎంత సాలున్నది ఇది బొంబాయిది. రాని దాంట్లోకి వెళ్ళి వేసింది, దాని దాంట్లోకి వెళ్ళి వేసింది. ఇక నేను ఎత్తుతలేనని గీవకి వేసింది. ఇప్పుడు ఏం చేసుడు? చేస్తావన్నా? చెయ్యకపోతే మళ్ళా దానికి వేసి నన్ను బండ తిడుతుంది. చేసి మునుగుత అయిపోతుంది, దీని దరిద్రం వదులుతుంది. చేద్దాం. పెద్దమ్మ చేస్తుంది ఫోన్. ఎత్తు. ఈ నవ్వు వాళ్ళు కానీ ఏందో వీడియో కాల్ ఎత్తంగానే ఎక్కెక్కెక్కెక్కెక్కెక్కే నవ్వు అట్టే. నమస్తే అదినే, నమస్తే. నీకు ఫస్ట్ నమస్తే. నమస్తే. సోపేస్తానవానే ముందుగాల నమస్తే పెట్టి. అయ్యో అదినే, గట్లా అంటావు? నీకు శతకోటి నమస్కారాలు, పాదాభివందనాలు. చాలు మస్తు పెట్టినావు కానీ ఆపిగా. దగ్గరున్నప్పుడు ఒక్కసారి వాంగి మొక్కుడే కట్టాం నీకు. ఇక 100,000,000 వందనాలు నమస్కారాలు పెడుతుందట. రాని అందరం కనబడతట్టు పెట్టే. నాకు రాణి కూడా ఉన్నదా?
అత్తమ్మ బాగున్నారా? మంచిగున్నాం మంచిగున్నాం. నువ్వెట్లున్నావే? దేని రాని ముఖం అంగడిపోతే మంచిదేనా అవంతా? మంచిదే అత్తమ్మ. ఇంత ఎగిరితాం ఎందుకు డెలివరీ అయినావు? ఇంకొన్ని రోజులు ఆగుతాయేం బావు? అది నా చేతులు ఉంటుంది అత్తమ్మ. నొప్పులు వచ్చినాయి, పోయినా డెలివరీ అయిపోయింది. నా కొడుకుని ఎంత గోస ఉంచుకున్నారో ఏమో. నీ బోందా మంచిగా నా బిడ్డ లెక్క గిట్లా సెషన్ చేస్తే అయ్యే పోవు. మంచిగా నార్మల్ అయింది కదా అత్తమ్మ. ఇప్పుడు ఇక అవన్నీ ఎందుకు మాట్లాడుకున్నాడు? నువ్వు మొదటి నుంచే నార్మల్ నార్మల్ అంటున్నావు కానీ నా కొడుకుని గోస వచ్చా నీకు? హలో బద్మాషి, ఏం మాట్లాడుతున్నావు? నాలుక నదుపులో పెట్టుకో. ఇక్కడ ఎవరున్నారో చూసినావా? నేనేమన్నది? నేనేమంటలే. ఇంతకీ నీ కొడుకుని చూయించుతావా చూయించావా? అయ్యో కొడుకు అనుకున్నా, మర్చిపోయి. బిడ్డ కాదు నీకు పుట్టింది, ఆడపిల్ల పుట్టింది. నీ స్వప్నకి ఎవరు పుట్టిండ్రే మరి? ఏమో బాగా ఎగురుతున్నావు. స్వప్నకు కూడా ఆడపిల్లనే, కానీ వీళ్ళు బాగా రీచు. వీళ్ళకి ఎవరు పుట్టినా ఏం కాదు. నా కొడుకు పరిస్థితి ఎట్లున్నది అది నేడా? పాపమానికి కొడుకు పుడితే అయిపోవు, అన్ని దొరకచ్చేటోడు. ఇక బిడ్డ కాబట్టి ఏం పని చేస్తుంది, ఏం చేస్తుంది. మళ్ళా దానికి ఇంత కట్నం పెట్టానని నా కొడుకే రందాయే. కట్నం పెట్టని తెల్లగొడితే పోతుందా? అరకట్నం. నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఏమోనే. ఇవాళ రేపు గవన్నీ ఏం లేవు. ఎవరు పుట్టినా మంచిగా చదివిస్తాను గంతే. మరేం సంగతే బద్మాషి? నీకు మరి నేను ఇడు ఉన్నా అని కనీసం ఫోన్ కూడా ఏ శాతనైతలేదా? ఏడాదినే ఇగో బాలింతనాయే, చిన్నపిల్లనాయే, ఊకే ఏడ్చుడు, రాత్రంతా ఎత్తుకొనే కూర్చుంటాన్నా. ఇప్పుడు నిద్ర పోతాన్నా. నిద్ర ఉంటలేదు, ఏముంటలేదు, ఏం చేసుడో ఏమో. మంచిగా ఫోన్ పట్టుకొని ఏమో చూస్తాన్నావు, అవి కావని చూస్తానా అంటివి. ఏమో నిద్రపోతానా నిద్ర లేదన్న పడుతుంది. నిజమదినే. నిద్ర ఆపుకోవడానికి గావిక వేసి చూద్దామని పెట్టిన. మరి నేను 2 సార్లు చేసిన, రాని 2 సార్లు చేసిన. ఎందుకో చేతులు అత్తలేవా నే ఎత్తడానికి? కాదనే, పోనేడ పాడేందో ఏమో. ఫోన్ నీ చేతుల్లో ఉన్నదట, నాటకాలు దొబ్బుతున్నావే. అబ్బా సరం తప్పుతుందనే. మంచిది, మరి నేను గిన్నెని నీళ్ళు తాగుతా పోయి. మూతి పనులు రాళ్ళ కొడతా, అర్థమైందా? ఎందుకనే? దీని బద్మాష్ ముఖంలో చెప్పు పెడితే ఫోన్ చేసులేదు, మా అన్ను లేదు. ఇంకా నేను చేస్తే నాటకాలు దొబ్బుతానావే? కాదది, నేను నిజంగానే దగ్గొచ్చింది. ఇంకా అత్తాను చూసినావా? వదిలేమ్మా మంచిగున్నావా? అన్వరాలు మంచిగున్నదా? మంచిగున్నది. నువ్వేనా? గడెవలో కనబడతాను మూలకని చూస్తానా. నేనే వదిలేమ్మా. మంచిది. మేన దుబాయ్కి పోయిందట కదా, నువ్వు ఇన్నే ఉంటానా? ఇక అల్లుడు ఉండమంటాడు. కనీసం మనవరాలన్నా చూస్తానంటానావే? నా ఫోన్లా మంచి కనబడతలేదు అదినే. ఈ ఫోన్కి ఏం పుట్టిందో అంత బర్ర వస్తుంది. ఏమొస్తుంది? బర్ర అని వస్తుంది. బ్లర్ వస్తుందనేమో. గదే బలర్ అని వస్తుంది. ఇవన్నమ్మకు ఇంగ్లీష్ చక్క రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఏమో అంటున్నావు? ఏం లేదు కానీ నీ ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, పంపుతా రేపు. ఏడికి పంపుతావు? నువ్వు ఏడున్నావో ఆడికే పంపుతా. అద్దనే, నేను బట్టలు బాగానే తెచ్చుకున్నా. 2-3 నెలలు ఉండకాడికి తెచ్చుకున్నా. 2-3 నెలలు కాదే, మొత్తం జీవితాంతం ఆనే ఉండు. ఇక్కడ బేబీకి నా తమ్మునికి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అగో గట్ల అంటున్నావేంది అదినే? నా బిడ్డ ఉంచుకొనిస్తుందా? ఉంచుకోకపోతే ఇంకేనన్నా జావు. ఇటు మాత్రం రాకు, కాలు అడుగు పెట్టకిన్లా. జోకులు చేస్తానా అదినే? రేపంటే రేపే పంపుతా నీ సామాన్లన్న అక్కడికి. ఏమన్నా చేసుకో, ఇక ఊరి మీద పడి తిరుగు, ఓడొద్దంటలేడు. అయ్యా నీకు నేను అత్తలేనని కోపం వస్తుందమ్మా అన్నా. నువ్వు చూడుగానే రేపు నీ బట్టలన్నీ పార్సల్ అటు పోకపోతే నన్ను అడుగు, పెట్టేయరాని. వాళ్ళో వదినమ్మా, వాళ్ళో నీ అమ్మ పెట్టేసింది అప్పుడే. దీనికి ఏం పుట్టింది? నా ఇంటికి వచ్చి చక్కగా ఉంటుండోక ఏందో దీనికి మాయరోగం పుడుతుంది తాపుకోసారి. ఆయన తల్లకు విడాకులు ఇప్పిస్తుంది ఏంది? నేను రావన్నని పాన్ బాగానే వేసింది. ఇప్పుడు పోవన్నా ఎందుక? దాని మాటలు వినకపోతే అది వేసినంత పని చేస్తుంది. వీడందరి ముందట నా ఇజ్జత్ పోతుంది. రేపు పోవన్నా మరి చెప్పనని అడగాలి. సంతోషమైందా నే చెల్లె? ఏం సంతోషం అక్క, ఎక్కువసేపు మాట్లాడనే లేవు. గామెతోటి మస్తు సేపు మాట్లాడినావు. ఏమైనా మీ అమ్మ అక్కలత్తరు అన్నది? అక్కలేరి రానన్నలేరు నిన్న. వాళ్ళు అచ్చుడే లేదు, చికెన్లుదే మటన్లుదే అన్నది.
వాళ్ళకట వీలు కాలేదట, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట. మరి తెలుసుకోకముందే అవిదే ఇవిదే అని ఆడాలి అవట్టి మీ అమ్మ. ఏమో శరత్, దాంతో పెట్టుకుంటే నాతోటి కాదు. నువ్వేమనకు, ఆమె ఏమన్నా వేసుకొని ఏదో ఒకటి అంటావు, మళ్ళీ ఆమె ఏదో ఒకటి అనగానే ఫీల్ అవుతావు. నేను పట్టించుకుంటలేను. మీ అమ్మనైతే మస్తు చేంజ్ అయింది శరత్. అవునే, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. అసలు కన్నయ్యని ఎత్తుకోలేదు. వచ్చిన రోజు ఎట్లా చేసిండ్రే, ఒక 5 నిమిషాలు ఎత్తుకున్నారు పోయిండ్రు. ఇప్పుడైతే అసలు కన్నయ్యని ఎత్తుకోకుండా ఉండబుద్ధి కూడా అయితే లేదట మీ అమ్మకు. గంటకోసారి వస్తుంది, ఎత్తుకుంటుంది. సంతోషమే కదనే మరి. మన కన్నయ్య మార్చేసిండు మా అమ్మని. మరి మా నాన్న? మీ నాన్న ఇక మీ అమ్మ ఏం చేస్తే మీ నాన్న అది చేస్తాడు. మీ అమ్మ దూరం దూరం ఉంటే ఆయన కూడా దూరం దూరం ఉంటాడు. మీ అమ్మ మంచి ఎత్తుకొని ఆడిస్తే ఆయన కూడా వస్తాడు. అగో మన కన్నయ్యకు కూడా సంతోషం అవుతుంది చూడు. కన్నయ్య, నానమ్మ తాతయ్య మంచి ఎత్తుకుంటున్నారు కదా నిన్ను. అమ్మమ్మకి టెంపర్ బాగా అవుతుంది. పెద్దమ్మలకట ఫస్ట్ పాప పుట్టిండట ఇద్దరికి. నాకు ఫస్టే బాబు పుట్టిండని అంటున్నది. గదేందే, నేను కూడా ఉన్నా ఆమె అన్నప్పుడు. నీకేమో ఫస్ట్ కొడుకే పుట్టిండు, ఆన అవతలేవా అని అంటుంది కదనే. ఏమావుడో, నేను ఎటు పోయినో మరేం చేసినో, ఎప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని ఉంటుంది. నేను ఎంత మంచిగా చూసుకున్నా మళ్ళగంతే. ఎప్పుడన్నా జ్వరం వచ్చినా చేసినా మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. వాళ్ళు పట్టించుకోనన్నా పట్టించుకోరు. ఎన్నిసార్లు పోలేవే, నన్ను ఇడిచిపెట్టి మరీ పోయి మీ అమ్మని చూసుకుంటేవి. వాళ్ళు వచ్చిండా ఒక్కనాడన్నా? కన్నయ్య, మీ అమ్మమ్మను కూడా మార్చుతావా? అబ్బో, గామెడ మారుతుంది. మా అమ్మ వాళ్ళకంటే మేము ఇద్దరే కొడుకులం, ఇక అన్నయ్య ఒక్కడే. మీ అమ్మకేందే, ఇంకిద్దరు మనవరాళ్ళు ఉన్నారు, ఇంకిద్దరు మనవాళ్ళు ఉన్నారు. ఈడ కాకపోతే ఆడ కాకపోతే ఇంకొక ఆడ అన్నట్టున్నది. మా నాన్న ఉంటే ఈడ ఎంత మంచి ఎత్తుకొని ఆడిచ్చేటోడు కన్నయ్యను. రోజుకు ఒకసారన్నా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు కన్నయ్యతోటి. మా అమ్మకు ఉండదు నా మీద. ఎంత బాధ కచ్చి ఎత్తందో పాపం. ఏం చెప్తాంది, ఇంత వంట చేసి పెడుతుంది అంతే. నిన్నటి నుంచి అత్తమ్మనే వేస్తుంది నాకైతే. అత్తమ్మకు, మామయ్యకు, మా అమ్మకు ముగ్గురికే వండబట్టే. రొద్దున ఇంత టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం అన్నం కూర గంతే. మధ్యాహ్నం అంతే, రాత్రికి కూడా తింటాండ్రు. నువ్వు ఆనే తినబడుతుంది. ఏం కష్టమవుతుంది. అవును గానే, పని మనిషినే పెడితే అదే ఎత్తంది పనంతా, ఊడుసుడు తుడుసుడు. బోళ్ళు బట్టలు అన్ని పని మనిషే. ఏమన్నా దానికి ఇంత రెస్ట్ దొరుకుతుంది పాటు. వంట చేసి ఇంత తిని పంటుంది. రెస్ట్ తీసుకోవడానికే వచ్చినట్టున్నది. ఇక ఓంతి ఎందుకంటాం ఊకే. ఇంత ఏదో చేస్తుంది పట అనుకోవాలి. ఇంత ఏందో చేస్తుంది పటాన్ని మనం అనుకున్నాడు కాదు. ఎన్ని చేస్తున్నా నేను అని మా అమ్మనే అనుకుంటుంది. అనుకుంటే ఎక్కడిదే, నిన్ను అంటుంది కదా ఇంకా మాటలు. ఇక మాటలు అంటేనే బాధ అవుతుంది శరత్. లేకపోతే నేనేమంట దాన్ని. వన్నిటిదే స్నానం చేయించటం వస్తుంది ఇక. అరే నవ్వుతున్నాడు చిన్ని కన్నయ్య. స్నానం చేస్తావా ఇక కన్నయ్య? కన్నయ్యని తీరా స్నానం చేయించటం వస్తుంది ఇక. మంచిగా నూనె పెట్టి మసాజ్ చేపించి స్నానం చేపియాలి. మసాజ్ కూడా చేస్తుందా అవే? చేపియాలి మంచిగా నూనె పెట్టి. నీళ్ళు కాబట్టిన ఏమైనా మీ అమ్మ మీ అక్కలత్తరా నిన్న బాగా ఎగిరింది. రానన్నలేరు, ఇవాళ వస్తారటనా? పిల్లలకు ఎగ్జామ్స్ అట అత్తమ్మ. ఇప్పుడు రారట, ఇంకా 4 రోజులైనాక వస్తారట. 4 రోజులైనాకనా? దానికే ఎగిరింది. చికెన్లు తెమ్మన్నది, మటన్లు తెమ్మన్నది. వాళ్ళు వచ్చేదాకా కూడా అవుతలేదు మీ అమ్మకు. వాళ్ళ అక్కలంటే గట్లనే, ఆమెకు బాగా ప్రేమ. తీరవన్నీ. నీకు ఆఫీస్ టైం అయితే లేదారా? ఎంతసేపు కూర్చుంటావు? కొంచెం లేటుగా వస్తా అని చెప్పిండే, పోబుద్ది అయితే లేదు ఇవాళ. పోయిరాపో, అలా 2 రోజులు సెలవులే వస్తాయి. క్రిస్మస్ అని అదని ఇదని. కన్నయ్య, బా నూనె మసాజ్ చేయించుకుందాం. మంచిగా మసాజ్ చేయించుకొని స్నానం చేద్దాం. పద వాళ్ళు ఏమైందో ఏమో, ఇంక వస్తానే లేదు పనామే. కన్నయ్య స్నానం చేస్తాడంటే ఇక వస్తలేదు. ఈ చలికి పొద్దున్నే ఏం చేస్తాడు? ఎంత లేటుగా వస్తే అంత మంచిది. 9 గానే పట్టే, ఇంకేందిగా. బా బోర్ అంటే బోర్ కొడుతుంది. నా బిడ్డలు వస్తారేమో, మనవరాళ్ళు వస్తారు, ఇంత టైం పాస్ అవుతుంది అనుకున్నా. ఏమైందట మరి? పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయట. ఎగ్జామ్స్ అయినాక వస్తారట. అలా నాన్నలు బాగా స్ట్రిక్ట్ ఉంటారు చదువు విషయంలో. పరీక్షలు ఏమన్నా ఉంటే ఎగ్గొట్టారు అస్సలకే. అలా ఏం చదువుతారు ఇంతకీ? పెద్ద బిడ్డ పిల్లలేమో నర్సరీ ఎల్కేజీ, చిన్న బిడ్డ పిల్లలేమో ఫస్ట్ క్లాసు ఎల్కేజీ. గట్లా అంటే చిన్న బిడ్డకే తొందర అయింది కాన్పు. ఫస్ట్ క్లాసులు ఎల్కేజీలు వీళ్ళకి పరీక్షలు తప్పియద్దు కానీ బాగా చదువుకోవాలి. బోర్ అంటే బోర్ కొడుతుంది నాకు. బోర్ ఎందుకు కొట్టబట్టే
ఇక ఒక అన్నయ్యతో ఆడుకో. నువ్వే ఎత్తుకోబడితే ఈ రోజంతా నీకే తీరుతానన్న లేదు. నేను ఎప్పుడు ఎత్తుకోవాలి? అటు పనులు చేసి చేసి వచ్చి ఏం ఎత్తుకోవాలి? ఇప్పుడు వట్టిగానే కూర్చున్నావు కదా, ఇప్పుడు ఎత్తుకో. వంట చేసి కూర్చుంటావు కదా, ఎత్తుకొని కూర్చోవాలి. మరి నీకు పని తీరుతలేదంటాను, బోరు కొడుతుంది అంటాను. నీతోటి పెట్టుకోవద్దు ఇక పొద్దు పొద్దున్నే. సరే కానీ వదిలేమ్మా, ఇవాళ ఉప్మానే చేస్తాను. అయ్యో మళ్ళేమా, నిన్న కూడా ఉప్మానే చేస్తావు కదా. 3 రోజుల నుంచి గదే ఉప్మా చేస్తాను. అదో టేస్ట్ ఉండదు, మన్ను ఉండదు. మళ్ళా పచ్చడి ముద్ద వేసుకొని తినాలి. పొద్దు పొద్దుగా అలా గంత పచ్చడి వేసుకొని తింటే మంచిదా? మామిడికాయ పచ్చడి బాగానే పెట్టింది, అది ఒడవద్దా అదంతా? నిన్న దోశలకు రుబ్బి పెడితే కదా పిండి, ఏమాయ్? నేను చేస్తా మరి. పెట్టినావు కానీ పొంగద్దా పిండి? చలికి పొంగుతానే లేదు. రాత్రి వరకన్నా పొంగుతుందో మరి, అట్లనే పాడవుతుందో. అయ్యో పొంగలే, ఇంత చలి పాడైంది. రేపు ప్రొద్దున వేసుకోవచ్చు తీయ. నేనైతే రాత్రికే తింటా, రాత్రికి మా పొంగుతుంది. నీ ఇష్టం, పిండి బాగానే ఉన్నది. రాత్రికి తినచ్చు, పొద్దుగాల తినచ్చు. అన్నయ్య ఏంది? అన్నయ్య నువ్వు బంటికి ఇంతసేపు అంటారా? బంటిగాడు పొద్దున్నే లేస్తాడు, చదువుకుంటాడు. అన్నయ్యనే రాత్రి అంతా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, పొద్దుగాల లేవాడు. మనిషి అందులో కోతలేదు, ఉడతలేదు అన్నయ్య వన్నాడని. మంచం మీద వంటే దానికి ఏమైతుంది? ఇవాళ నేను దగ్గరుండి ఉడిపిస్తావు రానేది. చెప్పునా, గీడున్నవానే? ఏంటి మమ్మీ? గీడేం చెప్తాను, చదువుకుంటానా ఇందా ఇంత? చట్, నేనెందుకు చదువుతా మమ్మీ? చిన్నప్పుడు అంతా చదువు చదువు అని టార్చర్ చేసినావు. చేయొద్దా మరి? పెద్ద పెద్ద జాబులు వస్తాయి, పైసలు బాగా వస్తాయి చేస్తే. ఆ వంతుది కూడా సురేష్ చదివేసిండు. సురేష్ దొరికిండు కాబట్టి గిట్లున్నాం మనం, లేకపోతే ఎట్లుందిమే? కోళ్ళు దమ్ముకుంటా బొచ్చలు దమ్ముకుంటా కూసుంది ఇద్దరం. నాకంత దురదృష్టం ఏం లేదు కానీ. మరి గీడేం చెప్తానవే? ఏం లేదు మమ్మీ, సురేష్ రోజు పొద్దున్నే ఇక్కడికి వచ్చి చదువుకుంటాడు, నేను కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నా. పొద్దుగా లేచినావా నువ్వు? ఇంతకుముందే మెలకు అయితే వచ్చి కూర్చున్నా. ఎంత ఎచ్చాకున్నది ఈ రూమ్లా? గిన్నెలో కూడా ఉన్నదా గది వీటరు? అన్ని రూమ్లలో ఉంటుంది, నువ్వు వేసుకొని కూర్చోవాలి. దాని మీద కూర్చో అన్న, వీటర్ మీద. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను నేను? హీటర్ మీద కూర్చున్నానా? ఏమో కింద ఏమున్నది కనబడతలేదు. హీటర్ మీద కూర్చుంటే కాలిపోతుంది మొత్తం కింద. ఏంది కాలిపోతుందా? మరి ఏమనుకుంటున్నావు? వేడి వేడిగా వస్తుంది, బొగ్గులు ఎర్రగా ఎట్లుంటాయో గట్ల అవుతుంది అది హీటర్. అమ్మో ఇప్పుడు చెప్తావేంది? ఎందుకు, ఏం చేసినావేంది? గా రూమ్లో మొన్న చలి బాగా పెడుతుంది అని ఆ చిట్ట ఆన్ చేసుకొని కూర్చుందాం అనుకున్నా దాని మీద. ఇంకా నయం మమ్మీ, అట్టే అతకపోతావు షాక్ ఇచ్చి. కూర్చుందాం అనేసరికి మీ అత్త వచ్చింది, ఏదో పని మీద పిలిచింది. దామెని ఇంకా తిట్టుకుంటా పోయినా నేను. ఇంకా నయం కూసోలే, దామె నన్ను కాపాడిందే మీ అత్త. ఇంకోసారి ఏదైనా చేయాలనుకుంటే నన్ను అడుగు. నిన్ను అడుగుదామంటే ఏమైనా వండుకొనే ఉంటాను నువ్వు. లేచినప్పుడు అడుగు. సరేగా నీగా నేను పోతానే. ఎక్కడికి? ఇంటికి పోతీగా. ఎందుకు? కోడల్ని చూడకపోతే మనసున పడతలేదా నీకు? అదు బొంబాయిది ఫోన్ చేసింది, ఇష్టం ఉన్నట్టు తిట్టింది. అత్త ఫోన్ చేసిందా? అయినా గామె తిడితే నువ్వాడుడేంది? నాకు అర్థం కాదు. నీకు తెలియదు దాని సంగతి. మధ్యలాగా బేబీ వచ్చిందని కొంచెం మెత్తగైంది, ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లో కొడుతుంది. ఏమన్నా వేసుకో, నా బట్టలన్నిటే పంపుతా అన్నది. బట్టలు పంపుతా అన్నదా? ఎందుకు? నేనటిగా ఈయనే ఉండన్నట, ఆడ అడుగు పెడితే కాళ్ళు రగ్గొడుతుందట. ఎన్ని మాటలు అంటుంది నిన్ను? నేనైతే ఒక్కొక్కరికి చుక్కలు చూపించేదాన్ని. ఇక నేను రేపు వస్తున్నా వదినే అని చెప్పిన. స్వప్న, వెళ్ళి పడుకో. అప్పుడెప్పుడో లేచావు, ఏమైంది అత్తమ్మా? ఏం లేదు అల్లుడు, మిమ్మల్ని అందరినీ ఇడిచిపెట్టి పోతాను కదా, ఏడుపత్తంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక నా కొంపలకు నేను పోవద్దా? మరి ఉండండి కొన్ని రోజులు. ఇక ఆడ కూడా ఒక పిల్ల పుట్టే కదా, పిల్లని చూడ్డానికి పోవద్దా? ఊరంతా ముచ్చట పెట్టుకుంటారు పిల్లని చూడ్డానికి రానన్న లేదని. మరొక 2 రోజులు పోయి రండి. 2 రోజులు కాదు, ఇక అటు పోయినా అంటే ఆడనే ఉంచుకుంటారు, పంపరు. సురేష్ వచ్చి తీసుకొస్తాడులే మమ్మీ, ఫీల్ కాకు. మీరు ఒక 4 రోజులు ఉండండి, ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకొస్తాను. నిజంగానే అల్లుడు, నువ్వు వచ్చి తీసుకొస్తావా నన్ను? తీసుకొద్దాం, దాందేముంది. నువ్వు అత్తే ఓల్స్ అప్పుడే ఏరిగా అందరు మూసుకొని కూర్చుంటారు. నేను కూడా రాజు వాళ్ళ పాపను చూసినట్టుంటుంది, మమ్మీ కూడా వస్తా అన్నది, చూసేసి మిమ్మల్ని తీసుకొని వస్తాం. మీ మమ్మీ కూడా వస్తుంది అట్నా? మరి ఈడోళ్ళు ఉంటారు, ఒక్కళ్ళని ఉండద్దు ఈడ.
చూద్దాం. మీనాక్షి ఉంది కదా, తోడుగా ఉంచేద్దాం. ఇంకా చిన్నపిల్లలు నా దగ్గర ఉంచితే ఎట్లా సురేష్? చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా. వెళ్తే నేను ఒక్కనే వెళ్తాను. ఎట్లయితే మంచిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అబ్బా ఆడుకోవడంటే ఆష్టకు వస్తుంది నాకు. సరే స్వప్న, వచ్చేసేపు పడుకో. గీడ కూడా వండొచ్చు, మంచిగా ఎచ్చగా ఉన్నది, సైలెంట్గా ఉన్నది. నేను చదువుకుంటాను అత్తమ్మ. మీరు వెళ్తే డాడీ కూడా వస్తారు. అయ్యో చదువుకుంటారా? దాయే సపన కొంచెం పండుకుందాం, నాకు కూడా నిద్ర వస్తుంది.